ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నారా లోకేష్కి ప్రమాదం తీవ్ర దుఃఖంలో చంద్రబాబు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి ఎమ్మెల్యేలతో సహా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పినారు. అయితే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. అయితే విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ తాజాగా పార్థసారథిని, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుని టార్గెట్ చేసి అవమానించినారు టీడీపీ నేతలు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.